హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది 33 కేవీ ఇన్కమింగ్ సప్లై. ఈ సప్లై అనేది బ్రేకర్ కనెక్ట్ చేస్తారు. 33 కేవీ బ్రేకర్కి ఈ బ్రేకర్ నుంచి పవర్ ట్రాన్స్ఫర్కి అయితే కనెక్ట్ చేస్తారు. ఎలక్ట్రికల్ లైన్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఆన్ అండ్ ఆఫ్కి బ్రేకర్ అనేది యూజ్ చేస్తారు. ఇది మీరు చూస్తుంది 8 MU పవర్ ట్రాన్స్ఫార్మరు. ఈ 33 కేవీ అనేది ఇన్కమింగ్లో కనెక్ట్ చేస్తారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ 33 కేవీ వోల్టేజ్ని తీసుకుని 11 కేవీ వోల్టేజ్ వరకు స్టెప్ డౌన్ అయితే చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాప్ చేంజరు. ఈ ట్యాప్ చేంజర్ వల్ల యూజ్ ఏంటంటే 11 కేవీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి ఈ ట్యాప్ చేంజర్ని అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్జర్వేషన్ ట్యాంకు. ఆ కన్జర్వేషన్ ట్యాంక్లో ఆయిల్ అనేది ఉంటుంది. పవర్ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ హీట్ ఎక్కినప్పుడు అందులో ఆయిల్ అనేది కూలింగ్ చేయడానికి పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. అందులో స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఆయిల్. మీరు చూస్తుంది అయితే ఎయిర్ బ్రేతర్. ఇది కన్జర్వేషన్ ట్యాంక్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ సిలికాన్ జెల్ అయితే రీప్లేస్ చేస్తున్నారు. మాయిశ్చర్ అనేది ట్రాన్స్ఫార్మర్కి ఎంటర్ అవ్వకుండా ఈ సిలికాన్ జెల్ అయితే యూజ్ చేస్తారు. సిలికాన్ జెల్ కొత్తగా ఉన్నప్పుడు బ్లూ కలర్లో అయితే ఉంటుంది. ఇది మాయిశ్చర్ ఎంటర్ అయినప్పుడు పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. ఇలా చేంజ్ అయినప్పుడు కొత్త సిలికాన్ జెల్ అయితే రీప్లేస్ చేస్తారు. సిలికాన్ జెల్ ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కొత్తది మార్చకపోతే ట్రాన్స్ఫార్మర్లోకి మాయిశ్చర్ ఎంటర్ అవి ట్రాన్స్ఫార్మర్ అనేది పాడవుతుంది. సిలికాన్ జెల్ క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నారు. క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి మళ్ళీ అందులో కొత్త సిలికాన్ జెల్ అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడైతే స్క్రూ రావట్లేదు. స్క్రూ వచ్చిన తర్వాత అందులో ఆయిల్ అనేది ఫిల్ చేస్తారు. పాత సిలికాన్ జెల్ అనేది రిమూవ్ చేసేస్తారు మొత్తం. కొత్త సిలికాన్ జెల్ అయితే బ్లూ కలర్లో అయితే ఉంది. పాతది అయితే పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయినప్పుడు కొత్తది రీప్లేస్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్కి ఎలా ఉన్నదో అలా సెట్ చేస్తారు. మొత్తం అలా సెట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వచ్చి అది ఎయిర్ బ్రేతర్ని అయితే బిగించేస్తారు. ఇలా బిగించకపోతే మాయిశ్చర్ అనేది ఎంటర్ అవి ట్రాన్స్ఫార్మర్ పాడవుతుంది. సిలికాన్ జెల్ వల్ల ఎయిర్ అనేది మాయిశ్చర్ లేకుండా ఉండడానికి సిలికాన్ జెల్ అనేది యూజ్ చేస్తారు.